ఇంటికి చుట్టం వచ్చిందంటే కోడిని వట్టుడే కోసుడే. బూరు వీకి కట్టెల మీద కాల్చి పొతం పెట్టి మంచి ఎచ్చం మసాలా గట్టిగేసి వండితే నా సామిరంగా ఆ రుచేయరబ్బా. ఇంటింటికి కోళ్లు సాదేటోళ్ళు గట్లనే పర్షం పట్టినా సర్దిగిరిదైనా నాటుకోడి కూర తినరా దెబ్బ కథమవుతుంది అనేటోళ్ళు. ఇప్పుడు అంత శానికి వచ్చింది. ఇండ్లలో కోళ్లు సాదుడు లేదు, అంత మంచి కూర లేదు, అంత ఫారం కోళ్లేనాయే. అయితే కోడి కూర తినాలని కాయుషు తిందామంటే బుగులు రేటు దిగుతుంది, గిరాకీ పల్సగా అవుతుంది. బర్డ్ ఫ్లూ భయం పట్టుకున్నది. మళ్ళా ఈ బీమార్ వచ్చి చెట్టు దులిపినట్టు పిట్టెలు రాలినట్టు జీవిడిస్తున్నాయి. మన కాడ కంట్రోల్లోనే ఉన్నది కానీ ఆంధ్రాలోనే అంత ఆగమాగం పరిస్థితి. ఎందుకైనా మంచిదని బార్డర్లో చెక్ పోస్టులు పెట్టి కోళ్ల బండ్లను వాపస్ మర్రగొడుతున్నారు. అటుకెళ్ళొచ్చి ఆయనతో మన వీటికి అంటుకునే డేంజర్ ఉంటదా? మహారాష్ట్ర గట్టి కనగ చెకింగ్లు పెట్టిరు, ఆడ కూడా కేసులు పెరుగుతుండే వరకు. అగో కోడి అంటే ఇగో ఈక అన్నట్టు గా దెబ్బతోటి మన కాడ చికెన్ దుకాణాలు చిన్నవైనాయి గిరాకులు లేక. మొన్నటిదాకా కిలో 230 నడిస్తే ఏకదమ్న 50 దిగింది. ఏ కోడి చుంకలు తినొద్దు, బీమార్ వస్తుంది, బెడ్ ఎక్కుతారని సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తే ఆసన అంతటా అరుచుకోబట్టే కోడి గుడ్డు మీద ఈకలు వీకుడు సురువయ్యే వరకు గుడ్డు తినాలన్నా గుట్కిలేస్తున్నారు. సోషల్ మీడియా చేయడం వల్ల బాగా కొద్దిగా జనాలు భయపడుతున్నారు. ఒక 20% వరకు తగ్గింది అంతే. బర్డ్ ఫ్లూ వచ్చిన తినం మేము రోగం వస్తూనే చెప్తున్నారు అందరు. గిరాకు వచ్చి చాలా తక్కువ అయిపోయిన గిరాకు మన దగ్గర. కానీ ఇది డిక్లేర్ చేసినప్పటి నుంచి కొంచెం కస్టమర్స్ కూడా భయపడుతుర్రు. చికెన్ సెంటర్ వాళ్ళు మస్తుగా చెప్తారు. ఇదే ముచ్చట డాక్టర్ అని అడిగితే చికెన్ ని తినొచ్చు, గుడ్లని తినొచ్చు, బాగా ఉడకపెట్టుకొని తింటే దాంట్లో వైరస్ అనేది ఉండదు. చికెన్ దానాలో మక్కలు, సోయాబీన్, పల్లి చెక్క, తౌడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉంటాయి. తినొచ్చు. ఎలాంటి అపోహలను కానీ వదంతులను కానీ నమ్మవద్దు. మంచిగా ఉడకబెట్టి బేఫికర్ గా తినొచ్చునట. అట్లనే కోళ్ళు జాదేటోళ్ళకు కూడా జాగ్రత్తలు చెప్తున్నారు డాక్టర్లు. షెడ్లు నీట్గా ఉంచుకోవాలి, ఎండ దెబ్బ కొట్టకుండా చూసుకోవాలి, బండ్లను ఎప్పటికప్పుడు గడుక్కోవాలి. 1-2 కోళ్ళు సుస్తైనట్టు అనిపించగానే ఎమ్మటే డాక్టర్ ను విలువనంపాలి. షెడ్ లో ఉన్న కోళ్ళకి ఏంటంటే సన్ స్ట్రోక్ తగలకుండా చుట్టూ కవర్లు వేసుకుని దాని మీద వాటర్ చల్లుతూ ఉండాలి. కోళ్ళ ఫారాల కాడ పరిస్థితి, చికెన్ దుకాణాల గిరాకీ, డాక్టర్ల మాట అన్ని చెప్పినాము. ఇక తింటారో తినరో మీ ఇష్టము.